డైరెక్టర్ గారు ఇక్కడ డైరెక్టర్ ఇక్కడ అమ్మాయి ఒక్క నిమిషం. ఇద్దరు డైరెక్టర్లు ఉన్నారు కదా, అసలు ఈ కథ మూల కథ ఐడియా ఎవరికి వచ్చింది? మీ ఇద్దరు ఇట్లా సుజిత్ సార్. తర్వాత వచ్చిన తర్వాత మీ ప్రాసెస్ అయింది అంటే ఏ ఐడియా వచ్చినా కూడా ఫస్ట్ డిస్కస్ చేసుకుంటాం సార్. సో ఎనీ కథ కూడా ఏంటంటే డిస్కషన్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో బేస్ ఐడియా అయితే సుజిత్కి స్టార్ట్ అయింది సార్. అక్కడి నుంచి డిస్కస్ చేసుకొని దాన్ని బెటర్మెంట్ చేసుకొని ఏది దాంట్లో ఏం యాడ్ చేస్తే బాగుంటుందని చెప్పి కలిసి కూర్చొని చేసుకుని కదా సార్. రైట్. కిరణ్ గారు హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ సార్. జనరల్గా తెలుగు సినిమా హీరోలు అందరూ ప్యాన్ ఇండియా సినిమాలు చేద్దాం అనుకుంటున్నారు. చిన్నోళ్ళు పెద్దోళ్ళు, పెద్ద పవన్ కళ్యాణ్ లాంటి హీరోలు ప్యాన్ ఇండియా సినిమాలు చేయలేకపోతున్నారు. కానీ మీరే చెప్తున్నారు నా కెరీర్ ఇంకా తెలుగులోనే ఉంది, సరిగ్గా సినిమాలు ఆడట్లేదని. ఈ టైంలో ప్యాన్ ఇండియా సినిమా చేయడం ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? సార్ ఫస్ట్లీ పవన్ కళ్యాణ్ గారు చేయాలనుకుంటే తప్పకుండా చేయగలరు సార్. మేబీ ఆయన ఇంట్రెస్ట్ అది తెలియదు కానీ నేను సార్ సెకండ్ క్వశ్చన్ మర్చిపోయాను సార్. నేను అంటే పవన్ కళ్యాణ్ లాంటి హీరోలు కూడా ప్యాన్ ఇండియా సినిమాలు చేయట్లేదు, కానీ మీ స్థాయిలో ఉన్నటువంటి హీరోలు మీరు ఇప్పుడు ప్యాన్ ఇండియా సినిమా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? అది అంటే మీ కెరీర్ పరంగా కూడా మీకు తెలుగులోనే పెద్ద సక్సెస్ లేవని మీరే చెప్తున్నారు. లేదు సార్, నేను అట్లాంటి టైంలో మీరు ప్యాన్ ఇండియా సినిమా ఎంచుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ మీ కెరీర్కి? సార్ నేను అదే అంటున్నాను సార్. ఇప్పుడు స్థాయి అంటే కంటెంటే సార్. ఏదైనా స్థాయి అన్న కంటెంట్. మన మలయాళం నుంచి వచ్చిన మంజుమల బాయ్స్ మన అందరం పెద్ద హిట్ చేసాం. యాక్టర్ పేరు ఎవరికైనా తెలుసా సార్? కాంతారా నుంచి వచ్చిన థింగ్ అప్పుడు మనకైతే ముందులేదు సార్. ఇక్కడ కంటెంటే సార్. ఇక్కడ నా స్థాయి పెద్దదా చిన్నదా అన్నది సెకండ్ థింగ్. మనం ఆ సినిమాలో ఇచ్చే కంటెంట్కి స్థాయి ఉందా లేదా అన్నదే మ్యాటర్ సార్. కంటెంట్ ఉంటే మీరందరూ ఖచ్చితంగా ఎక్కడికో తీసుకెళ్తారు. ఈ కా అనే సినిమాలో కంటెంట్ ఉందని అయితే నేను నమ్ముతున్నాను. అందుకే అదర్ లాంగ్వేజ్కి వెళ్దాం అనుకున్నాను సార్. నథింగ్ ఎల్స్. మేబీ నేను నా సినిమా ఇక్కడ వరకే పరిమితం అన్నది ఇక్కడే తీస్తాను సార్. ఊరికే ఏదో పెట్టాలని ప్యాన్ ఇండియాలో అయితే చేయను సార్. కిరణ్ గారు హియర్. హాయ్ అండి. హాయ్, హ్యాపీ బర్త్డే అండ్ ఐమ్ అంజలి ఫ్రమ్ టీఎఫ్పిసి. సో బేసికల్గా అంటే లైక్ లైఫ్లోకి ఒక పార్ట్నర్ వచ్చిన తర్వాత మన ఇండస్ట్రీలో ఏంటంటే చాలా వరకు లక్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతూ ఉంటారు. సో రాసియా గారు ఈ లక్ విషయంలో ఎంతవరకు కలిసి వచ్చారు, మీ ఒపీనియన్ ఏంటి? అండ్ వన్ మోర్ క్వశ్చన్. సో కా అన్న స్టోరీ సెలెక్షన్స్లో ఆవిడ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉందని వినిపిస్తుంది. సో ఏమైనా సజెషన్స్ ఏమైనా తీసుకున్నారా? ఖచ్చితంగా అండి. తను ఉండడం వల్ల ఎప్పుడు లక్కే. ఫ్రమ్ రాజావారి రాణి గారు షీఈ్ ఆల్వేస్ బీన్ విత్ మీ. కంటిన్యూస్గా సపోర్ట్ చేస్తున్నారు. కా సినిమా ఇక నుంచి అదే 1-2 అది అయిన తర్వాత నాకన్నా ముఖ్యంగా తను కథలు వింటుంది, కూర్చుంటుంది. కొంచెం టీం అందరం కూర్చొని డిసైడ్ అయ్యేదే వెళ్తున్నాం. కా అనే సినిమాలో తన పాత్ర చాలా ఎక్కువ ఉందండి. దగ్గరుండి అన్నీ చూసుకుని తను. ఓకే, మళ్ళీ రాజా గారు రాణి గారిని కలిసి ఆన్ స్క్రీన్ మేము చూడగలమా? మళ్ళీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎప్పుడు? ఒకటైతే తనతో మళ్ళీ చేస్తానని ప్రామిస్ చేశాను. చూడాలండి ఎప్పుడు. ఒకవేళ వీలు కుదిరితే మంచి కథ. ప్రామిస్ చేశారు కాబట్టా లేకపోతే కంటిన్యూస్గా చేస్తారు? లేదండి, ప్రామిస్ చేశాను కాబట్టి చేసేసామని ఇప్పటికి. బట్ కథ ఏదైతే మళ్ళీ మీ ఇద్దరం ఒక దాంట్లో కనిపిస్తే ఏ కథకైతే బాగుంటుంది అనుకుంటేనే చేస్తామండి. బట్ ఐ హోప్ ఒక సినిమా అయితే మళ్ళీ చేయాలనుకుంటున్నాం. చూడాలండి. డైరెక్టర్ సుజిత్ గారు హాయ్. హాయ్ హాయ్. సో కా టైటిల్ మీరు ఈజిప్షియన్ వర్డ్ కా నుంచి తీసుకున్నారా? ఇస్ ఇట్ రిలేటెడ్ టు దాట్? నాట్ ఎగ్జాక్ట్లీ అండి. నాట్ ఎగ్జాక్ట్లీ ఫ్రమ్ ఈజిప్షియన్ వర్డ్ అండి. అది కూడా ఏదో స్పిరిట్ సంథింగ్ ఉంది డెఫినేషన్ దానికి, అదేమన్నా రిలేటెడా అని? లేదండి. ఈ కా అనేది న్యాచురల్గా కథ నుంచి పుట్టిన టైటిల్ అండి. సో అసలు ఏంటి అది అనేది కంప్లీట్ మూవీ చూస్తే సో యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్. కిరణ్ గారు అండి. హాయ్ అండి. ఫస్ట్లీ హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ అండి. సో మీరు సెలెక్ట్ చేసుకునే స్టోరీస్లో ఏదో ఒక ఇంప్రెసివ్ పాయింట్ అయితే ఉంటుంది. లైక్ వినరో భాగ్యం విష్ణు కథలో నెంబర్ అనేసి ఉంటుంది. సో ఈ మూవీలో ఏదైనా ఇంప్రెసివ్ పాయింట్ నచ్చి సెలెక్ట్ చేసుకున్నారా? చాలా పాయింట్స్ ఉంటాయండి. ఐ ప్రామిస్ యూ, మీరు సినిమా క్లైమాక్స్ అయిపోయిన తర్వాత బయటకు రాగానే ఫస్ట్ అరే ఎలా ఆలోచించారా డైరెక్టర్స్ అని చెప్పి ఒక మినిమం 3 to 4 పాయింట్స్ గురించి మీరు అనుకుంటారండి.